గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రాసెస్ నడుస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే ఎక్కడ చూసినా అందరూ ఏ డేటా ఎక్కడ ఫిల్ చేయాలి అన్న విషయంలో సొంత ఒపీనియన్ చెప్తున్నారు గానీ, ఏది రైటో, ఏది రాంగో మనకు తెలవడం లేదు. సో, అందుకని నేనేం చేశానంటే, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో వాళ్ళు ట్విట్టర్‌లో అఫీషియల్‌గా షేర్ చేసిన డాక్యుమెంట్స్ నేను రిట్రీవ్ చేశాను. ఎందుకంటే, ఇవైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని. సో, వాటిలో వాళ్ళిచ్చిన డేటా ఇప్పటివరకు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నది మనం ఒకసారి చూద్దాం. ఈ వీడియో ఇంపార్టెంట్. సో, అందరూ పూర్తిగా చూడండి. సో, చూడండి, ఇదొక వాళ్ళు ట్విట్టర్‌లో షేర్ చేసిన ఒక శాంపుల్ బిఎల్ఓ ఫార్మ్ చూస్తే, 1 అని రాసిన ప్లేస్‌లో ఓటర్‌కి 2002లో ఓటు ఉన్నట్లయితే ఇక్కడ అతని 2002 లిస్ట్ ప్రకారం వివరాలు నింపాలి. అంటే మీకు ఒక వ్యక్తి ఉన్నారు. అతను 2002లో ఓటేశారు. సో, అక్కడ మీ ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఎలా అయితే ఉందో, మీకు సంబంధించిన డేటా ఎలా ఉందో అక్కడ 1లో నింపాలి. అంటే ఆ టైంలో మీకున్న కాన్స్టిట్యుయెన్సీ పేరు గాని, పార్ట్ నంబర్ గాని, సీరియల్ నంబర్ గాని అలా ఫిల్ చేయాలి. సో, రైట్. 2 రెండోదెప్పుడు ఒక చిల్డ్రన్ ఉన్నారు. ఆయన 2002లో ఓటు ఎయలేదు. సో, ఇక్కడ అతని తండ్రి గాని, తల్లి గాని, గ్రాండ్ పేరెంట్స్ గాని మాత్రమే 2002 లిస్ట్‌లో ఉంటే వాళ్ళ వివరాలు ఇక్కడ నింపాలి. సో, 2002లో పేరెంట్స్‌కి సంబంధించిన లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌కి సంబంధించిన వివరాలైనా నింపాలి. కానీ ఎట్ ఏ టైమ్ 2 నింపకూడదు. సో, మీకు 2 ఉన్నాయనుకోండి, 2002లో మీరు ఓటేశారు. 2002లో మీ పేరెంట్స్ ఉన్నాయంటే ఎయిదర్ వన్ ఆఫ్ 2. బెటర్ ఏందంటే 1లో మీకు ఆల్రెడీ ఓటు హక్కు ఉన్నప్పుడు మీరు 1నే నింపడం అనేది కరెక్ట్ అన్నమాట. మూడోది, ఇది అందరికీ కామన్. ఇక్కడ ప్రస్తుత వివరాలు ఇక్కడ నింపాలి. ఇప్పుడు మీరు మీ కరెక్ట్ నేమ్ ఏంది? మీ ఓటర్ ఐడీలో ఎలా ఉందో అలా నింపాలి. కానీ ఇప్పుడు పైనున్న వాటిలో మాత్రం మీరప్పుడు మీ ఓటర్ లిస్ట్‌లో ఏ స్పెల్లింగ్ ఉంటే అట్లానే నింపాలి. అప్పటి డేటా అంటే మీరు ప్రీవియస్‌గా ఉన్న డేటా మార్చలేరు కాబట్టి, అప్పుడు 2002లో ఎలా అయితే ప్రింట్ అయిందో ఆ డీటెయిల్స్ మాత్రం ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. సో, ఇక్కడ ఇచ్చిన ఇంకో సమాచారం ఏంది? ఒకవేళ ఓటరుకు 2002 ఓటర్ లిస్ట్‌లో తనకు లేదా తన తల్లిదండ్రుల వివరాలు లేనిచో, ఒకటవ అండ్ రెండవ పట్టికని ఖాళీగా వదిలేసి, మూడవ పట్టికలో తన ప్రస్తుత వివరాలను నింపాలి అని ఉంది. సో, ఇది మనకు ఒక శాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌లో పేర్కొన్న వివరాలు. సో, ఇంకో ఇమేజ్ వాళ్ళు ట్విట్టర్‌లో వాళ్ళు షేర్ చేశారు. అక్కడ ఏం చెప్పారు? హౌ డు ఐ చెక్ వెదర్ మై నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ఎస్ఐఆర్ 2002. 2002లో ఎస్ఐఆర్‌లో నా పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే లింక్స్ ఇచ్చారు వాళ్ళు. సీఈఓ తెలంగాణ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ కానీ, ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ కానీ ఎళ్లి సెర్చ్ బై ఎలక్టోరల్ డీటెయిల్స్ దగ్గర మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి అన్నారు. సో, అక్కడ సెర్చ్ బై ఎలక్టోరల్ డీటెయిల్స్‌లో మీరు డీటెయిల్స్ ఇచ్చి మీరు మీ డేటా రిట్రీవ్ చేసుకోండి. మీకు ఈ డీటెయిల్స్ లేకపోతే మీ బీఎల్ఓని అడగండి. అక్కడ ప్రింటెడ్ కాపీ ఉంటుంది. సో, దాని ద్వారా గూడా మీరు డేటా రిట్రీవ్ చేసుకోండి అన్నారు. సో, మీకు మెయిన్ ఏందంటే ప్రైమరీ కాంటాక్ట్ బీఎల్ఓ. సో, మీరు 2002లో ఉన్నారో లేదో మీకు డౌటొస్తే బీఎల్ఓని కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. సో, అలానే ఇంకో ఇమేజ్ షేర్ చేశారు. వాట్ షుడ్ బి డన్ ఇఫ్ అన్ ఎలక్టోరల్స్ నేమ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ఎస్ఐఆర్ 2002 ఈవెన్ థో హి వోటెడ్ ఇన్ ద 2024 పార్లమెంట్ ఎలక్షన్స్. అంటే ఎలక్టోరల్ 2002లో నా పేరు రానప్పుడు నేనేం చేయాలి? అంటే అప్పుడేం చెప్పారు? ఇన్ దట్ కేస్ హి కెన్ ట్రై టు రిట్రీవ్ ద ఎలక్టోరల్ డీటెయిల్స్ ఆఫ్ హర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ థెర్ డీటెయిల్స్ షల్ బి ఫిల్డ్ ఇన్ ద ఎన్యుమరేషన్ ఫార్మ్ అని చెప్పారు ఇక్కడ కాలమ్‌లో. The electoral can take the help of booth level officer and they will assist in identifying the appropriate details అని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, సినారియో 1 ఏంది? నేమ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎస్ఐఆర్ 2002. అప్పుడేం చేయాలి? చెక్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎలక్టరల్ డీటెయిల్స్. సో, ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు ఫిల్ ద రిలవెంట్ కాలమ్ ఇన్ ద ఎన్యుమరేషన్ ఫార్మ్. ఇక్కడ మనం ఇందాక చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ఫిల్ చేయండి అన్నారు. సో, మీకేమన్నా హెల్ప్ కావాలంటే బీఎల్ఓ అసిస్టెన్స్ తీసుకోండి అని చెప్పారు. సో, మీకు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫార్మ్ ఫిల్ చేయడంలో ఏం చేయాలి అంటే మళ్ళీ ఇంకో వాళ్ళు డేటా షేర్ చేశారు. మనం ముందుగా చెప్పుకున్నప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్‌ని మీరు కాంటాక్ట్ అవ్వండి అన్నారు. ఇక బూత్ లెవెల్ ఆఫీసర్‌ని కూడా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళు ఈచ్ హౌసు 3 టైమ్స్ విజిట్ చేసి డేటా తీసుకోండి అని చెప్పారు. సో, మీకు ఇంకా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1950కి డయల్ చేయండి అన్నారు. లేకపోతే ఈసీఐ నెట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమన్నారు. లేకపోతే వోటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి
gov.in సైట్‌కి వెళ్ళమని చెప్పారు. సో, ఇంకో డాక్యుమెంట్ షేర్ చేశారు. ఎప్పుడైతే అన్‌ఫార్చునేట్‌గా ఏమైనా ఇష్యూ వచ్చి, మీకు ఈఆర్‌ఓ గారు ఫోను చేసి, లేకపోతే నోటీస్ ఇష్యూ చేసి, ఇది డ్రాఫ్ట్ ఎలక్టోరల్ తర్వాత మీకేమన్నా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటే, ఎందుకంటే డ్యూరింగ్ ఎన్యూమరేషన్ ఫేజ్ నో డాక్యుమెంట్ ఈస్ రిక్వైర్డ్ టు బి ప్రొవైడెడ్ బై ద ఎలక్టోర్ అంటే మీరిప్పుడు ఎన్యూమరేషన్ ఫేజ్‌లో మనం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సో, ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ఏమన్నారంటే ERO will issue notice to those persons who could not be linked or there is a disparity in their linking with the electoral roll of the last revision. అంటే మీకు ఎలక్టోరల్ రోల్‌తో ఏమన్నా ఇష్యూ ఉంటే మీకప్పుడు ఈఆర్ఓ గారు చిన్న నోటీస్ ఇస్తారు. దానికి మీరు రిప్లై ఇవ్వాల్సి ఉంది అన్నారు. సో, అపాన్ రిసిప్ట్ ఆఫ్ ద నోటీస్ ద ఎలక్టోర్ టు ప్రొవైడ్ ద డాక్యుమెంట్ ద కన్సర్న్డ్ ఎలక్టర్ విల్ హావ్ టు ప్రొవైడ్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ టు ప్రూవ్ హిస్ ఎలిజిబిలిటీ. మీకు నోటీస్ వచ్చినంత మాత్రాన ఓట్ తీసేయమని చెప్పారు. కాకపోతే మీకు ఈ కింది వాటిలో డాక్యుమెంట్స్ ఇవ్వండి అన్నారు. ఫస్ట్ ఏవి ఇవ్వవచ్చు? ఎనీ ఐడెంటిటీ కార్డ్, పెన్షన్ పీపీఓ ఆర్డర్ గాని, రెగ్యులర్ ఎంప్లాయీ అయితే పెన్షనర్ ఆఫ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే పీపీఓ మీకు రిటైర్డ్ అయిన వాళ్ళకి పీపీఓ ఆర్డర్ కాపీ ఇస్తారు కాబట్టి అది ఇమ్మని చెప్పారు. 2 ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లోకల్ అథారిటీ, బ్యాంక్, పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి, పిఎస్యు ప్రయర్ టు 1187 ముందేమన్నా 1987కి ముందైనా ఏదైనా ఉంటే సబ్మిట్ చేయొచ్చన్నారు. తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ చెల్లుతుందని చెప్పారు. పాస్‌పోర్ట్ ఇవ్వచ్చన్నారు. మెట్రిక్యులేషన్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ అన్నారు. సో, ఇది మంచి అవకాశం. సో, అందరికి ఎస్ఎస్‌సి ఉంటుంది కాబట్టి అది ఇమ్మన్నారు. రెండోది పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ స్టేట్ అథారిటీ. అది అందరికి ఉండకపోవచ్చు గానీ ఇదొకటి. ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ ఒకటి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఇది కూడా చాలా మందికి ఉంటుంది. ఎన్ఆర్‌సీ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మన తెలంగాణలో ఉండకపోవచ్చు. ఫ్యామిలీ రిజిస్టర్ ప్రిపేర్డ్ బై స్టేట్ లోకల్ అథారిటీస్ అన్నారు. ఎనీ ల్యాండ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ బై ద గవర్నమెంట్ అన్నారు. ఫర్ ఆధార్ ద కమిషనర్స్ డైరెక్షన్ ఇష్యూడ్ వైడ్ అంటే ఆధార్‌కి కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. అది మీరు సబ్మిట్ చేయొచ్చన్నారు. ఇక్కడ మన దగ్గర ఉండే వాలిడ్ డాక్యుమెంట్స్ ఏందంటే మనకు దీని ప్రకారం పాస్‌పోర్ట్ ఉండే అవకాశం అందరి దగ్గర ఉంటుంది. మెట్రిక్యులేషన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ ఉంది. తర్వాత ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ అయితే చాలా చాలా మందికుంటాయి. సో, పీపీఓ ఆర్డర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇలాంటివి మనం సబ్మిట్ చేయొచ్చు కాబట్టి సో, ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది అనుకున్నంత కాంప్లెక్స్ ఏం కాదు. ఏదైతే గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఇచ్చిందో వాటి ప్రకారం జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటే మనకేమి ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో, ఇదండి ప్రస్తుతానికి నాకు అవైలబుల్ ఉన్న సమాచారం ప్రకారం. ఇంకోటి లాస్ట్ టైమ్ కొన్ని స్టేట్‌లో ఎస్ఐఆర్ జరిగింది గదా! అక్కడ కొన్ని అనామలిటీస్ అంటే లింక్ చేయడంలో ఏమేమి వాళ్ళు ఫైండింగ్ చేశారు? ఎందుకు అలా జరిగింది? సో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద మనం చూద్దాం. సో, ఇలాంటి ముఖ్య సమాచారం కోసం రెగ్యులర్‌గా నా వీడియోస్ చూడండి. సో, ఇది ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అందరికి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.